దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 26. మేము యేసును చూడగోరుచున్నాము. యోహాను సువార్త 12వ అధ్యాయం 21వ వచనం. నీవు దేవుని చిత్తములో ఉన్నప్పుడే ఆయన స్వరమును వినగలవు. నీవు దేవుని స్వరమును వినగోరుచున్నావా? అట్లైన ఎడల ప్రతి చిన్న విషయంలో దేవుని చిత్తమును కనుగొనుటకు నేర్చుకొనుము. క్రైస్తవ జీవితంలో నీకున్న ధన్యత ఏది అని ఎవరైనాను నన్ను ప్రశ్నించినచో, దేవుని చిత్తమును ఎరిగి దానికి విధేయత చూపించుటయే నాకున్న శ్రేష్టమైన ధన్యత అని జవాబిచ్చదను. దేవుని వాక్యం ద్వారాను ఆయన వర్తమానికుల ద్వారాను దైవ స్వరమును విని దైవ చిత్తమును కనుగొనవచ్చును. యోహాను సువార్త 12వ అధ్యాయం 21వ వచనములో, గ్రీకు దేశస్థులు చాలా దూరము నుండి యేసుక్రీస్తు ప్రభువును చూడనాశించి వచ్చిరి. మీరు నన్ను కొద్ది నిమిషములు చూడగోరుచున్నారు. నా మరణములో పాలు పొంది నూతన జీవము పొంది నా పునరుద్ధాన శక్తిని మీరు రుచి చూసిన ఎడల మీరు ఎల్లప్పుడూ నాతో ఉందురు, నా స్వరమును విందురు అని యేసు ప్రభు వారికి కొన్ని వచనముల ద్వారా వివరించి చెప్పెను. యోహాను సువార్త 12వ అధ్యాయం 22 నుండి 27 వచనములు. యోహాను సువార్త 12వ అధ్యాయం 28వ వచనములో యేసు ప్రభు, ఓ ప్రభువా, నీ నామము మహిమపరచబడినట్లు నీ కుమారుని గణపరచుము అని ప్రార్థించాను. అప్పుడు ఆకాశము నుండి ఒక శబ్దం వినబడెను. మన క్రియలన్నింటి ద్వారా దేవుని మహిమపరిచినప్పుడు మనం ఆయన స్వరమును వినగలము. విశ్వాసముతో, ఓ ప్రభువా, నీ నామమును మహింపరచు స్థలములో నన్ను ఉంచుము, నేను మరి దేనిని ఆశించను అని వేడుకొనుము. అప్పుడు నిశ్చయముగా నీవు దేవుని స్వరమును వినదవు. ఆయన స్వరమును వినుటకు ముందు ఆయన నియమములను నీవు నెరవేర్చవలెను. ప్రైజ్ ది లార్డ్.